Hi students, today the topic is be as a base form. Okay, please subscribe, like and comment your doubts in comment section, please. సో మీకు ఇన్ని రోజులుగా పెట్టిన వీడియోస్లో ఒక్క క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. సో బి అనేది ఎప్పుడు ఒక మెయిన్ వర్బ్ యాడ్ చేసేటప్పుడు ఒక సెంటెన్స్లో హీఈస్ హ్యాపీ అన్నప్పుడు ఈజ్ అనేది ఒక మెయిన్ వర్బ్ యాక్ట్ అవుతుంది. ఓకేనా? ఒక హెల్పింగ్ వర్బ్. హి ఈస్ స్టడీయింగ్. స్టడీయింగ్ అనేది మెయిన్ వర్బ్‌కి సపోర్టింగ్ చేస్తున్నప్పుడు హెల్పింగ్ బీ ఫార్మ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్‌గా ఉంటుంది. సో, ఇలాగ సపోర్టింగ్ చేస్తూ ఉంటాయి. బట్ బీ అనే వర్డ్ సెంటెన్స్‌లో ఎప్పుడొస్తుంది అని ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది. సో, ఎక్కడెక్కడ వస్తాయని నేను డిఫైన్ చేస్తున్నాను. సో, ఫస్ట్ థింగ్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తికి కమాండ్ చేస్తామో ఆ టైంలో either is singular plural you um, of the second person it will defaultly indicate you. సో బీ హ్యాపీ అని ఒక ఎదుటి వాడిని మీరు చెప్తున్నాం, అతను sad గా ఉండొచ్చు. సో అతను సెకండ్ పర్సన్ సింగులర్ అని అనొచ్చు, సెకండ్ పర్సన్ ప్లూరల్ అని అనొచ్చు. బై డిఫాల్ట్ యు అని డిఫైన్ చేసి సో బీ కేర్ఫుల్ అని చెప్తావు. ఇప్పుడు అతను ఎక్కడికైనా వెళ్తా ఉన్నాడు, సో బీ కేర్ఫుల్ అని చెప్తాడు. ఓకేనా? సో అతను ఎక్కడికైనా ప్రయాణం చేస్తా ఉన్నాడు, ఆ టైంలో బీ యాక్టివ్ అని కమాండ్ చేస్తావు. ఓకేనా? సో అలాగా మనం ఎక్కడైనా కమాండ్ చేస్తున్నప్పుడు ఎదుటి పర్సన్ని దట్ కమ్స్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్ వేర్ యు ఆర్ గివింగ్ నో ఈజ్ వాజ్ వర్. So we are directly indicating the word be. So in imperative sentence means it's a commanding. If you are giving the commanding to the other person, so always use the base form of the verb. So be is used to give instructions about a state or condition. So condition అంటే physical things గురించి చెప్పేటప్పుడు it comes under condition. So if you are talking about the feelings or emotions at that time this comes under state. సో నెక్స్ట్ యూజెస్ వచ్చి ఆఫ్టర్ టు ఇన్ఫినిటీ ఫామ్. సో ఐ వాంట్ టు బి డాక్టర్. ఫ్యూచర్ నా డిజైర్ అండ్ గోల్ ఐ వాంట్ టు బి ఏ డాక్టర్. షీ నీడ్స్ టు బి మోర్ కాన్ఫిడెన్స్. సో ఈ ప్రెజెంట్ మూమెంట్ నుంచి ఫ్యూచర్ వరకు షీ నీడ్స్ టు బి మోర్ కాన్ఫిడెన్స్. యూ హ్యావ్ టు పే పేషెంట్. సో ఇప్పుడు నుంచి ఫ్యూచర్ వరకు ఒక దాని గురించి రిజల్ట్స్ తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు బి పేషెంట్. ఓకే. So in above sentence to be indicating condition future. Yes, if you have that future desire or goals, when how can you make the sentence? If you want to be an engineer, I want to be an engineer. Okay, like that you have to frame the sentence with to be. Okay, where be అనేది బేస్ ఫామ్ లోనే ఉంటుంది. ఓకేనా? సో ఐ వాంట్ టు ఈట్ ఏ పిజ్జా. సో బి మొదలు ఇక్కడ బేస్ ఫామ్ బదులు ఈట్ అని పెట్టచ్చు. ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్ ఉన్న అక్కడ ఈట్ అనేది బేస్ అయితే సో ఐ వాంట్ టు ఈట్ ఏ పిజ్జా అలా కూడా మనం సెంటెన్స్ని మేక్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్ లైక్ కెన్, షుడ్, మస్ట్. ఇక్కడ మోడల్ వర్బ్స్ తర్వాత మనము హెల్పింగ్ వర్బ్స్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? సో అక్కడ మీరు ఈజ్, యామ్, వాజ్, వర్ అనేది ఎప్పుడు యూజ్ చేయరు. ఓన్లీ బి మాత్రమే రాయగలుగుతారు. సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్స్ వెన్ యూ ఆర్ లెర్నింగ్ ద మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్లో మీరు ఎక్కడ తీసుకున్నా కానీ అక్కడ మోడల్ వర్బ్ తర్వాత మీకు బి అనే వర్డ్ మాత్రమే ఉంటుంది కానీ ఈజ్, యామ్, వాజ్, వర్ ఇవన్నీ రావన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ 3 సెంటెన్స్‌లో నేను మోడల్ వర్బ్సే రాసాను. మోడల్ వర్బ్ తర్వాత ఈ సెంటెన్స్‌లో స్టేట్‌ని డిఫైన్ చేసేటప్పుడు ఆ స్టేట్‌లో ఈజ్, వాజ్, వర్ అనేటివి రావు. ఓన్లీ బి అనేదే వస్తది. మోడల్ వర్బ్‌కి ఇదొక కండిషన్ అన్నమాట. ఎక్కడైనా గానీ ఈజ్, వాజ్, వర్ అనేటివి రాకూడదు. ఓకేనా? ఆఫ్టర్ మోడల్ వర్బ్స్. సో you have to mention after modal verb only be. So you should be kind to others. He can be very funny. There must be a mistake. Okay, this is a very important things. After modal verbs can, should, shall, will, may, might, etc. we always use the base form of the verb. Okay, so don't use is, was, were, am, I. Okay, these are the things, don't use it. Okay, in passive voice. So in active voice, someone will bake the cake soon.
So it's in passive voice when you're telling. So you have to return the cake will be baked soon. So if we are going to the next sentence, people should follow the rules. Okay. So in the passive sentence, the rules should be followed. You know about the active and passive voice. In active voice, what are the subjects is comes on to object in passive voice. In active voice, whatever the object it comes into subject in the passive voice. So I will explain the clearly about the active voice and passive voice in future. So in passive voice, we use be with a past participle, finished, baked, or followed. So when you are converting the active voice into passive voice, where the verb got changed into V3 in always. Okay. So with the four things I explained, I keep it in the one of the box. Please go through it. It is a summary to you to understand it's better and keep the screenshot. It is useful. We have to remember those things. So thank you so much.